శ్రీమాత్రే నమః. నమస్కారం. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, శర్మగారు, జాతకంలో గ్రహాలు బాగున్నా మాకు ఎందుకు కలిసి రావట్లేదు అని. దానికి సమాధానం మీ పేరులోనే ఉంది. జ్యోతిషి శాస్త్రం మనకు ఆకాశంలోని గ్రహాల స్థితిని చెబితే, సంఖ్యాశాస్త్రం ఆ గ్రహాల శక్తిని భూమిపై ఉన్నటువంటి మన పేర్లతో ఎలా అనుసంధానం చేయాలో చెబుతుంది. ఈరోజు మనం పేరులో ఒక అక్షరం మారితే జీవితం ఎలా మారుతుందో లైవ్ ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం ప్రతి వ్యక్తికి ఒక లగ్నం, రాశి ఉంటాయి. కానీ మనల్ని లోకమంతా పిలిచేది మన పేరుతో. సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక్కో అక్షరానికి ఒక్కో గ్రహ బలం ఉంటుంది. ఉదాహరణకు ఏఐజేక్యూవై అనే అక్షరాలు 1 అంటే సూర్యుడిని ప్రతిబింబిస్తాయి. బీకేఆర్ అంటే 2, ఇవి చంద్రుణ్ణి. అలాగే సిజిఎల్ఎస్ 3, ఇవి బృహస్పతిని ప్రతిబింబిస్తాయి. మీ రాశి అద్భుతంగా ఉండి మీ పేరు సంఖ్య మీ శత్రుగ్రహం దగ్గర ఉంటే అది బ్రేకు లేని కారులో ప్రయాణం చేసినట్లే అవుతుంది. ఉదాహరణకు మీ రాశి సూర్యుడికి సంబంధించి ఉండి మీ పేరు సంఖ్య 8 శనిలో ఉంటే జీవితం అంతా అడ్డంకులే ఉంటాయి. ఇటీవల మా దగ్గరికి ఒక వ్యాపారవేత్త వచ్చాడు. ఆయన సంస్థ పేరు లెక్క చేస్తే అది 44 వచ్చింది. ఆయన ఎంత కష్టపడుతున్నా లాభాలు రావట్లే. మేము దానికి చిన్న సవరణ చేసి మార్చాము. అది 50 బుధుడి సంఖ్యకు మారింది. బుధుడు అంటే వ్యాపారం. ఇప్పుడు ఆయన వ్యాపారం అద్భుతంగా సాగుతుంది. ఒక వ్యక్తి పేరు రాహువు అంటే 4 ప్రభావంలో ఉండి ఆయన భాగస్వామిగా తీసుకున్న వ్యక్తి శుక్రుడు 6 ప్రభావంతో ఉంటే వారి మధ్య మాయాజాలంలా ఆకర్షణ మొదలవుతుంది. కానీ సంఖ్యాబలం లేకపోతే అది వినాశనానికి దారితీస్తుంది. ఇలాంటివే జాతకంలో కుజదోషం కంటే ప్రమాదకరంగా మారుతుంటాయి. మీ అందరి కోసం ఒక చిన్న చిట్కా. మీ పుట్టిన తేదీని బట్టి మీ పర్సనల్ ఇయర్ లెక్కించుకోండి. పర్సనల్ ఇయర్ అంటే ఏమిటి? జనరల్గా మనం పుట్టిన తేదీలో సంవత్సరం 1979, 78, 86 ఇలా ఉంటే ఇది 2026వ సంవత్సరం కాబట్టి మీ పుట్టిన తేదీ నెలకు ఈ 2026వ సంవత్సరాన్ని ఉంచి దాన్ని మొత్తం కౌంట్ చేసినట్లయితే వచ్చేదే పర్సనల్ ఇయర్. ఈ విధంగా మీ పుట్టిన తేదీని బట్టి మీ పర్సనల్ ఇయర్ లెక్కించుకోండి. ఒకవేళ మీకు ఇప్పుడు పర్సనల్ ఇయర్ 1 నడుస్తుందంటే ఇది మీకు కొత్త ఆరంభాలకు సరి అయిన సమయం. ఒకవేళ 4 నడుస్తుంటే జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ఆకర్షణకు, మాయాబంధాలకు లొంగకండి. మీ పేరులో దోషం ఉంటే బోర్డులు మార్చక్కర్లేదు, గెజిట్ మార్చక్కర్లేదు. కేవలం మీ సంతకంలో లేదా మీరు వాడే విజిటింగ్ కార్డులో స్పెల్లింగ్ సరి చేసుకుంటే ఆ వైబ్రేషన్ మారుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం అనేది ఆకాశం నుండి ఊడిపడదు. మన పేరు, మన ఆలోచన, మన గ్రహస్థితి కలిసినప్పుడే విజయం సిద్ధిస్తుంది. మీకు కూడా మీ పేరు లేదా వ్యాపారం గురించి సందేహాలు ఉంటే కింద ఉన్న శ్రీ గాయత్రి ఆస్ట్రో న్యూమరాలజీ నెంబర్కు సంప్రదించవచ్చు. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.